బైబిల్ మిషన్ మహాసభల క్రమమును అనుసరించి మొదటి రోజు మొదటి పూట కొంతసేపు దైవ ధ్యానములో మనము నడిపించబడడం అనేది తండ్రి గారి కాలము నుండి జరుగుతూ ఉన్నది. అందుచేత మీరున్న స్థలములో మోకరించగలిగిన వారు మోకరించండి, లేనివారు మీరున్న స్థలములో యథాస్థితిలో ఉండి ప్రభు యొక్క తలంపును కలిగి కొద్ది నిమిషములు ధ్యానము జరిగించుకుందాం. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసు నిన్ను తలంచగానే హృదయం ఆనందముతో నిండును. నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసినప్పుడు ఎట్లుండునో యేసు. నీ నామస్వర మాధుర్యంబు నా నాలుక పాడంచాలదు, మానసము వర్ణింపనేరదు, జ్ఞానశక్తి కనుగొనచాలదు యేసు. నీ తలపే నాకు ఎంతో హాయి. ఆయనను తలంచుకొనండి అని నీ దాసుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో తెలియచేసినట్లుగా నీ వైపే మా గురి నిలుపుచూ ఉన్నాము. నీవు మాతో ఉన్నావు, మా మధ్య ఉన్నావు. పరిశుద్ధాత్మగా సంచారము చేయుచున్నావు. ఇది నీ సాన్నిధ్యము. ఆయన గొప్ప విద్యావంతుడైనను, పలు శాస్త్రాలలో ప్రావీణ్యత కలిగిన వాడైనను, మోషే అరణ్యములో గొర్రెలను కాచుకుంటూ ఉండగా, మేపుకుంటూ ఉండగా నీ సన్నిధి ప్రత్యక్షత ఆయనకు దయచేసి దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు అని నీ గ్రంథములో చెప్పబడ్డట్టుగా అగ్ని వలె అగుపడి జీవము కలిగిన వాడవు గనుక మాట్లాడి నీ చిత్తమును ఇశ్రాయేలు ప్రజల ఎడల ఏమై ఉన్నదో, నీ దాసుడైన మోషే ఎడల నీ చిత్తము ఏమై ఉన్నదో అది బయలుపరిచినావు. నీ సన్నిధి యందు క్రొత్త విషయములను, క్రొత్త పనిని నేర్చుకోగలిగిన వారిగా చేసినావు గనుక నీ సన్నిధి నుండి అందుకున్న వర్తమానమును బట్టి మోషేకు నీవిచ్చినటువంటి ఆజ్ఞను ఆయన అంగీకరించి మనస్సును వంచి విధేయత చూపి నీవు అప్పగించిన పని చేయగా 40 సంవత్సరములు పని చేయించినావు. కానీ ఆ పని యొక్క ఫలితము కొన్ని వేలు సంవత్సరములైనప్పటికీ ఆ పని నిలిచి ఉన్నది. ఆ ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలు, ఆ కట్టడలు నేటి వరకు నిలిచి ఉన్నవి. నీవేర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు జనము నేటి వరకు నిలిచి ఉన్నది. నీ మాటలు యథార్థమైనవి, నమ్మదగిన మాటలు. నీవిచ్చిన మాట వాగ్దానము ఎన్నటన్నిటికీ వాస్తవము.
ఎప్పటికీ నీ సత్యము, నీ వాగ్దాన వాక్కులు ఆ మార్గములోనే 3000 సంవత్సరములకు పైగా మోషే కాలము నుండి ఇశ్రాయేలు జనాంగమును నడిపించుచున్నావు. నీకు స్తోత్రము. బైబిల్ మిషన్ మహాసభలలో నిన్ను స్తుతించుటకు నీ వైపు చూచుచున్నాము. ఎందుకనగా నీ కార్యము ఎంత గొప్పదో. కొండ మీద దైవజనుడైనటువంటి ఏలియా గారు 2 కాళ్ళ మధ్య తలపెట్టుకొని వేదన పొందుచున్న సమయములో కందులు పైకెత్తి చూచున్నట్లుగా చేసి చూచిన కళ్ళకు అరచేయి అంత మేఘము అగుపడినది. కానీ మేఘము చిన్నది, వర్షము గొప్పది. మోపైన వానగా ఎండిన నేలను పండిన నేలగా చేయుటకు పంపినావు. వర్షమును ప్రజలకు కరువు తొలగించి ఆహారమును అనుగ్రహించి బలపరుచుకున్నావు. అదే అనుభవమును నీ దాసుడైనటువంటి ఏలియా గారి జీవితములో అంతా కరువే, కానీ నీ భక్తునికి ఆహారమును సిద్ధపరిచినావు. విచిత్రమైన పద్ధతిలో ఏ మానవుడు ఆహారము ఈ విధముగా వచ్చునని ఊహించుటకైనను వీలు కానటువంటి పరిస్థితుల మధ్య దేవదూత ద్వారా కాల్చిన అప్పములు, చల్లని నీళ్లు అందించి మధ్యలో ఇక ఆహారం ఏమీ అక్కర్లేకుండగా ఆగకుండగా 40 దివారాత్రులు ప్రయాణము చేయగలిగిన బలము ఇచ్చినావు. ఆ బలముతోనే ఆరోహణ బలము ఇచ్చినావు. అనగా నీ సన్నిధిలో ఉన్న బలము శరీరమునకు బలమును, ఆత్మకు బలమును, ఆరోహణ బలమును దైవజనుడైన ఏలియా గారికి మీరు దయచేసినారు. దైవజనుడు నీ దాసుడైన దేవదాసయ్య గారికి చేతిలో ఏమీ లేకపోయినను, రాబడి రాగల దారి లేకపోయినను, నేనే మార్గమును అని సెలవిచ్చిన మీరు ఒక మార్గమును నీ దాసునికి బయలుపరిచి బైబిల్ మిషన్ అనేటట్టి ఒక మార్గమును చూపించి నిండు వృద్ధాప్యము వరకు నీ దాసునితో మీరు మాట్లాడుచు నీ చిత్తమును బయలుపరచుచు సేవకు అక్కరలేమి ఉన్నవో వాటిని తీర్చుచు నడిపించినావు. ముగింపు వరకు మోషేను విడిచిపెట్టలేదు. ఎగిరి వెళ్ళు వరకు ఏలియా గారిని విడిచిపెట్టలేదు. నీవు ఏది నీ దాసునికి నీ చేతితో వ్రాసి చూపించినావో ఆ బైబిల్ మిషన్, నీ బైబిల్ మిషన్, నీ సంఘమును విడిచిపెట్టకుండా నడిపించినావు గనుక మా మనోనేత్రములు తెరచి నిన్ను చూచుచున్నాము. మా ఆత్మనేత్రమును తెరచి నిన్ను చూచుచున్నాము. అనగా నిన్ను దర్శించుకుంటున్నాము. నీ పాదముల వద్దకు మా మనస్సును వంచి మా శరీరముతో, వంగిన శరీరములతో, వంగిన మనస్సులతో స్తోత్రారాధన చేయించున్నాము. నీకు కృతజ్ఞతారాధన చేయించున్నాము.
మమ్మను అంగీకరించుము. నిన్ను గొలిచెదారావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెదారావయ్యా. హృదయాదేవళ మందు ముదమున నిన్ను నిలిపి, హృదయాదేవళ మందు ముదమున నిన్ను నిలిపి, భక్తి పుష్పములాచే భజించి భక్తి పుష్పములాచే భజించి పూజించి, నిన్ను కొలిచెదారావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచెదారావయ్యా. నీ పని అనగా బైబిలు పని నీ దాసునికి అప్పగించిన నాటి నుండి నేటి వరకు ఆ పని, ఆ పొలము, ఆ పంట భూమి అందంతటా నిండి ఉండేటట్లు, బోయిజు పొలము రాసులతో ఉన్నట్లుగా, కొన్ని చోట్ల భూములు ఎండిపోగా, భూములు ఎడారి భూములుగా మారగా, రొట్టెల ఇల్లు అనబడినటువంటి బెత్లెహేమును నిజముగానే రొట్టెల ఇల్లుగా మీరు ఆశీర్వదించి వచ్చిన రూతు వంటి దీనులకును, నయోమి వలె కలిగిన వారిని పోగొట్టుకున్నటువంటి వారికి ఆహారమును సమృద్ధిగా ఇచ్చి, రూతు ఊహించలేదు ఈ పరిగ చాలుననుకున్న ఆమెకు పనలను ఇచ్చినావు, రాసులను ఇచ్చినావు. ఇంకెవరున్నారు నాకు అనుకున్న నయోమికి చేదుగా మారిందే నా బ్రతుకు అని బాధపడినటువంటి భక్తురాలికి మరలా ఆమె పేరుకు తగినట్లుగా మాధుర్యమైన స్థితిని ప్రసాదించి, మారా వంటి తన జీవితములో మారాను కొట్టివేసి మాధుర్యమును నింపి, బిడ్డలు లేరు అనుకున్నటువంటి నయోమి బోయిజు రూతులకు కలిగినటువంటి కుమారుడు ఓబేదు. కానీ నయోమికి కుమారుడు పుట్టెను అనేటట్టి మాటను ఖ్యాతిలోనికి తీసుకుని వచ్చి, ఎంత గొప్ప సంతానము! యెషయిని, దావీదును తీసుకుని వచ్చి, దావీదు కుమారుడుగా యేసు ప్రభువా మీరు వచ్చి నీవు జ్ఞాపకము చేసుకున్న వ్యక్తులు, నీ దయ పొందిన వారు, నిన్ను పట్టుకున్నవారు, నీ పాద సాన్నిధ్యములో యాకోబు వలె పట్టు మానక విడిచిపెట్టక ప్రార్థనలు చేసిన వారికి నిత్యము, వారికి మాత్రమే కాదు వారి సంతతికి, వారి తరముల వారందరికీ అన్నియును లోకములో ఉన్నవారు ఆశ్చర్యపడేటన్ని ఆశీర్వాదములిచ్చు తండ్రివని, అదే నీ సన్నిధి సంపద అని రుజువు చేసినట్లుగానే వద్దు జీవితంలో ఏదియు యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే అని ప్రభువా మిమ్మును, యేసు ప్రభువా నీ సేవను, నీ శిలువ దీక్షను కోరుకున్న నీ దాసునికి అన్నియును నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము, నిత్యము సుఖములు, బల సౌందర్యములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఘనత ప్రభావములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి అని చెప్పబడినటువంటి నీ సన్నిధి భాగ్యములన్నీ కూడా లోక భాగ్యములు లేకపోయినా
నిన్ను కలిగి ఉన్నటే గొప్ప భాగ్యమని, నీ వాక్యమును కలిగి ఉన్నటే గొప్ప భాగ్యమని, నిన్ను కలిగిన వారి యొక్క భాగ్యము వారి వరకు మాత్రమే పరిమితము కాక అది అనేకులకు అందించగలిగిన, నీవు దీవించగా రొట్టెలు, నీవు ఆశీర్వదించగా చేపలు, కొండ మీద కూర్చున్న వేలాది మందికి ఇచ్చిన కుమారుని కొరకే ఆ రొట్టెలు. కానీ పట్టుకున్నవారు, తెచ్చిన వారు 12 శిష్యులు, అపోస్తలులు. మరి ఆ దినమునని ఎవరెవరు, ఎందరెందరు ఆ రొట్టెలను వడ్డించడం మొదలు పెట్టారో, కానీ ఇన్ని వేల మందికి వడ్డించిన తరుగు లేకుండా అందరి చేతులలోనికి ఆహారము, అందరి నోటికి రుచి కలిగినటువంటి భోజనము, వాక్య బలమును అందుకున్న వారికి శరీర బలము కొరకైనటువంటి భోజనం ఇచ్చినట్లుగా ఈ సంఘమునకు అవసరమైనవన్నీ రాజు మన తండ్రి రాత్రి భోజనకర్త ఏ జన విశ్వాసికి యేసును వడించును, ఏ జన విశ్వాసికి యేసును వడించును. ప్రభు భోజనము వలన పాప పరిహారము, ప్రభు భోజనము వలన స్వస్థ కార్యము. ప్రభుని బల్లకు తెల్ల పావురము నాడు శుభముతో భక్తులు శోభిల్లు చుందూరు, శుభముతో భక్తులు శోభిల్లు చుందూరు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. నువ్వు పోషించడం మొదలుపెట్టి సమృద్ధి అయినటువంటి వాక్య పోషణము ఇచ్చి లక్షలాది మంది ప్రజలను స్వయముగా మీరిచ్చిన వాటిని మేము వడ్డించుచుండగా పోషించుచు కడకు 7 ఏండ్ల పెండ్లి విందు పరలోకములో నీతో పాటు మేము, అతడు నాతోను నేను అతనితోను భోజనము చేయుదుము అని ప్రకటన గ్రంథంలో మీరు సెలవిచ్చినట్లుగా ఆ భాగ్యము కొరకు మమ్మల్ని సిద్ధము చేయుటకే ఈ సభలలోనికి తెచ్చినందుకు, నీ సాన్నిధ్యములో నిలబెట్టుకున్నందుకు, నీ ఆత్మ కుమ్మరింపు మాకు అనుగ్రహించినందుకు, పరిశుద్ధాత్మ పావురము మా శిరస్సులపై, మా హృదయములపై, మా హృదయములలో వ్రాలి నిలిచి ఉండి మాట్లాడి మాధుర్యమైనటువంటి స్వరమును వినిపించేటట్లుగా మీరు జరిగించుచున్న ఈ సభలను బట్టి మేము మిమ్మల్ని స్తుతించొచ్చు. నీవు వచ్చి మమ్మలను మేఘమెక్కించు పర్యంతము విధేయులమైన దీనులమైన నీ పాదదాసులముగా మేము బ్రతికి నిన్ను మాత్రమే ఘనపరచుచు మేము చాటును ఉండి నిన్ను అందరికీ చూపించి, మేము వెనుక ఉండి ముందు నీ సిలువను చూపించి, పెళ్లి కుమారుడు అయినటువంటి నీ ఎదుట ముసుగు వేసుకున్నటువంటి రిబ్కా వలె మేముండి నీతో మేము, మాతో మీరు చిరకాలము సహవాసము చేయు ధన్యత సభలలో ఏకీభవించిన వారికి ఈ 3 దినములలో కూర్చొని నీ వాక్య భోజనము వడ్డించబడుచుండగా
ఆత్మల నిండగా తృప్తిగా అందుకొని ఆరోహణము కొరకైనటువంటి శక్తి కలిగిన వారై మేఘమెక్కు ధన్యతను మా ఎల్లరకు ప్రసాదించుమని త్వరగా రానయ్యున్న మహిమ పెండ్లి కుమారుడు యేసు ప్రభు నామములో నిన్ను వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి.